నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు నిర్వహించు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రెండని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసం అంటే మనకు ఎంతో ప్రత్యేకం కదండి. ఏ శుభకార్యానికైనా శుభారంభం మన వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరలను కంచి ధరలకే అందిస్తూ మార్కెట్లో మరెక్కడా దొరకని తక్కువ ధరలకి అందించే ఏకైక షోరూమ్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అండి. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేయించే ఒరిజినల్ బ్రాంచ్ మన వరమహాలక్ష్మి సిల్క్స్. అంతేకాదండో దీని యొక్క ప్రత్యేకత PQR, ప్రైస్ క్వాలిటీ రేంజ్. మార్కెట్లో ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరండి. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అనే కార్యక్రమానికి ఈరోజు భవానీ గారు మనల్ని ఆహ్వానించడం జరిగిందండి. మనం వెళ్ళి వారి పూజా విధానం తెలుసుకుందామా? రండి మరి. సరే అయితే అండి, మనం భవానీ గారి ఇంటికి వస్తాం కదా, మనం డోర్ కొట్టి లోపలికి వెళ్ళిపోదామా? హాయ్, అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి శిరీష్ గారు? బాగున్నా అండి, చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదములు కూడా మీకు. హాయ్. హాయ్ శిరీష్ గారు. అష్టలక్ష్ములు కలిసిన నిండు లక్ష్మీదేవిలో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? భవానీ అండి. మీ వారి పేరు? వెంకటరమణ అండి. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. 2 పాపలే. ఏం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తుంటారు? గోదావరి ఆటో పవర్ సిస్టమ్ అని జనరేటర్ బిజినెస్. మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పాప పెద్ద పాప అండి 7th క్లాస్ అండి. హాయ్. మా చిన్న పాప అండి 5th క్లాస్ అండి. హాయ్. మీరు శ్రావణ మాసం అంతా కూడా ఇలా పూజలు అవి చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటామండి. మీ వారి సహకారం అది ఎలా ఉంటుంది? బాగా చేస్తారండి. బాగా చేస్తారు. మీ ఆ మాటలని బాగా చేస్తారండి, చాలా బాగా చెప్పారు. అంటే అత్తగారి నుంచి నేర్చుకున్నా లేదా అమ్మగారి నుంచి? మా అత్తయ్య గారు కొంత నేర్పారండి, మా అమ్మగారి దగ్గర కూడా కొంత వచ్చింది. ఇంతమంది మరి ముత్తైదని పిలిచారు కదా మీరు, మాకు మరి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తారా? చేస్తానండి. సరే. ఇంకానండి మా అత్తయ్య గారండి. నమస్తే అమ్మా. ఇక్కడేమో మా మల్లేశ్వర ఆంటీ గారండి. హాయ్. అదండి మంచి ఫ్రెండ్స్ అండి, అందుకే హాయ్ చెప్పాను నేను. అదేనండి. ఆ తర్వాత ఏమో రాజేశ్వర్ గారండి. హాయ్. ఏంటి తర్వాత ఏమో శాంతి గారండి. నమస్తే అండి. హాయ్. జానకి గారండి, వాణి గారండి. తర్వాత ఏమో ఆదిలక్ష్మి అండి, కామేశ్వర గారండి. నమస్తే. పద్మావతి గారండి. హాయ్ అండి. మా లక్ష్మి గారండి. లక్ష్మి గారు చాలా చక్కగా ఉన్నారండి అందరూ కూడాను. అంటే ఇదే వరలక్ష్మీదేవి పూజలే కాకుండా మీరు వినాయక చవితి అనే దీపావళి అన్ని కూడా ఇలాగే చేసుకుంటారు, అందరినీ పిలిచి? అందరినీ పిలిచి చేసుకుంటాం. పారాయణ పెట్టుకుంటాం, లలిత పారాయణ పెట్టుకుంటామండి. అంటే శ్రావణ మాసం అనే ప్రత్యేకత అమ్మవారికైనా లేకపోతే ఏ మాసం అయినా ప్రత్యేకత? దసరాలో అమ్మవారికి అండి, దుర్గాదేవికి అండి. కార్తీక మాసం వచ్చేసండి శివుడికి ఎక్కువ, విష్ణుమూర్తి కదండి. కాచానిదేవి పూజ అండి. మాకేమో కొలువు కామేశ్వరీదేవి అండి. కామేశ్వరీదేవి కొలువు చేసుకుంటామండి. సరే అయితే ఓకే. ఒక్కసారి అయితే మీ అత్తగారితో కూడా ఒకసారి మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే. చాలా నిండుగా ఉన్నారు మీరు మాకు. మీరు అంటే అమ్మవారి కోసం మా బీసన్ ప్రేక్షకులకు ఏమన్నా వివరించగలరా? అమ్మవారి ప్రత్యేకత అవనివ్వండి, ఆవిడ ఆవశ్యకత, ఇవన్నీ వివరించగలరా అమ్మా? అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ శ్రావణ మాసం ఒకటి 4 ముత్తైదులు రావడం మనం చేసుకోవాలని మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అది తాంబూలం అది కూడా తాంబూలాలు ఇచ్చుకుంటాం, శనగలు ఇచ్చుకుంటాం, 4 పేరెంటాలు పిలుచుకుంటాం, పూజ చేసుకుంటాం, అష్టోత్తర శాస్త్రం అన్నీ చేసుకుంటాం, పిండి వంటలు కూడా చేస్తాం. మన కొత్త చీరలు మామూలుగా కట్టుకుంటాం. లక్ష్మీదేవిని మనం అంటే
పర్టికులర్గా దీనికోసం అని కాకుండా ఏదన్నా మనకు కావాలంటే పూజ చేసుకుంటాం. మామూలుగా కూడా చేసుకుంటాం. ఏదైనా మామూలు రోజుల్లో శుక్రవారం ఎక్కువ చేసుకుంటాం, మామూలు రోజుల్లో కూడా చేసుకుంటాం. మీ కోడలతో మీరు కూడా పూజలు అవి చేస్తుంటారు? చేసుకుంటూ ఉంటాను. అన్ని చేసినట్టే మా కోడలు కూడా చేస్తుంది. నేర్పించారు మీరు అలాగా? అంటే అలవాటు కూడా ఇంట్లో కూడా అలవాటు ఉండాలి కదా. వాళ్ళ ఇంట్లో అలవాట్లు ఉన్నాయి, మా ఇంట్లో అలవాట్లు ఉన్నాయి. అందుకని మా కోడలు కూడా చేసుకుంటూ ఉంటుంది. అంటే మీకు ఎవరు నేర్పించారు మీకు విధానం అది కూడా? మా అత్తగారు మా ఇటు పుట్టింటా అత్తింటా కూడా చేసుకుంటేవాడు. అదే మాకు కూడా వచ్చింది, నాదే మా కోడకు కూడా వచ్చింది. మీరంటే అమ్మవారిని కొలిచే విధానంలో అంటే పర్టికులర్గా ఈ విధానం అనేది ఏదన్నా ఉంటుంది చెప్తే అంటే ఆనవాయితీ అని? ఆనవాయితీలు మా ఉంటాయి, దాన్ని బట్టి కలిసి ఉంటుంది, కలవ లేకుండా ఉంటుంది. ఏదో పిండి వంటలు ఉంటాయి, పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. మా కోళ్ళు కూడా మాకు మళ్ళీ చేస్తుంది. ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారమ్మా? 3 రకాలు చేయొచ్చు, 9 రకాలు చేయొచ్చు, మన ఇష్టం. ఆవిడకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఆ కొన్ని బూర్లని, పరవాన్నం అని, పులిహార అని, అలాంటి ఏవో కొంచెం దద్దోజనం అని, చక్కెర పొంగలి ఇవన్నీ చేసి నైవేద్యం పెడుతుంటాం. పళ్ళు వేలు మామూలుగా పెడతాం కదా. మీ చిన్నప్పుడు అది కూడా అమ్మవారి పూజలు ఈ విధంగానే చేసేవారు? చేసేవారు. ఇంకేమైనా ప్రత్యేకత ఉండేది? లేదు, ప్రత్యేకత ఏం లేదు, మామూలుగానే. అంటే అందరినీ పిలుచుకుని ఫ్రెండ్స్ని పిలుచుకుని నలుగురిని పిలుచుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. అది మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది కదా. అమ్మవారు కూడా మనకు చూస్తుంది. అది అంటే ఇది మన సాంప్రదాయం అంటారు? సాంప్రదాయంగా చేసుకోవాలి. ఓకే అమ్మా. మీ కోడలతో మనవరాలకు కూడా ఇది నేర్పించారా? నేర్పిస్తాం. వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు. వాళ్ళ అత్తారిళ్ళలో వాళ్ళకుంటాయి, మరి అది కష్టం. అవునవును. అయినా నిచ్చిపోదు, ఇది మామూలు ఉంటుంది. అది వేరే ఉంటాయి, ఇది నిచ్చిపోదు అందరికీ ఉంటుంది, అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి. అంటే మీ చిన్నతనంలో పూజకి ఇప్పుడు ఈ తరం వాళ్ళు చేసే పూజకి అన్నా మీకు వ్యత్యాసం కనిపించిందా అమ్మా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, మనం ఏం మాట్లాడడానికి లేదు. మనం చెప్పినట్టు కొంచెం వింటారు, వాళ్ళు చేసినా మనం ఊరుకోవాలి, అంతవరకే. సరే, చాలా చక్కగా వివరించారమ్మా. మీ పేరు? నా పేరు మల్లీశ్వరి అండి. మల్లీశ్వరి గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? క్యాటరింగ్ చేస్తారు. క్యాటరింగ్ చేస్తూ ఉంటారు. మీరంటే మీ వయసుకి మీ యొక్క టోన్కి అసలు సంబంధం లేదు తెలుసా? అంటే ఎందుకంటే చాలా కంగుమని వస్తుంది మీ మాట, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారమ్మా. థ్యాంక్స్ అండి. మా బీసెంట్ ప్రేక్షకుల కోసం అమ్మవారి గురించి ఒక 2 మాటలు కానీ ఒక పాట కానీ పాడగలరా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే అండి చాలా ప్రత్యేకత. అమ్మవారు ఈ మాసం అంతా అంటే శ్రవణ నక్షత్రంలో వచ్చే మాసాన్ని అమ్మవారికి ప్రీతికరం. అందుకని ఈ శ్రావణ మంగళవారాలు అంటే గౌరీదేవికి వాయనాలు ఇచ్చుకోవడమే కాదు, 4 శుక్రవారాలు కూడా చేసుకోవడం. అందులో 2వ శుక్రవారం పౌర్ణమి ముందు శుక్రవారం ప్రీతికరమైన రోజు. ఆ రోజు వ్రతాలు, నోవులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నోవులు పట్టించడం, చేయించడం, అత్తవారు వాళ్ళు వెళ్ళి రావడం, సార్లు సీట్లు, ఇంకా అన్న నగలు అవి చాలా సంతోషంగా ఆనందంగా గడిపి ఆడవాళ్ళకి ఉంది ఇవే కదా ముందు. అందుకే చాలా సరదాగా కూడా ఉంటుంది. తర్వాత భక్తి శ్రద్ధ కూడా, ఇంకా అన్ని ఆధ్యాత్మికంగా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇది వరలక్ష్మి వ్రతం అన్ని కులాల వాళ్ళు చేసుకోతగ్గ వ్రతం. ఇది అష్టాదివర్ణం కూడా చేసుకోవచ్చు, కులమత భేదాలు లేవు. వీళ్ళు వాళ్ళు వెళ్ళే బ్రాహ్మణులు, వయసులు, శూద్రులు నీరు అందరినీ కూడా అమ్మవారిని కొలిచే వరలక్ష్మి శుక్రవారం అన్నమాట. అది వరలక్ష్మి వ్రతం నాడు ఒకవేళ కుదరకపోయినా ముందు వారము, నెక్స్ట్ 2-3 వారాలు, 4వ వారము ఏదో మొత్తానికి మానరు, అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరికీను. అదేమిటంటే వారి యొక్క ఆనవాయితీల ప్రకారం చేసుకుంటారండి. కలిసి ఉంటే కలిసి, బొమ్మ ఉంటే బొమ్మ, లేకపోతే నిత్యం మహాలక్ష్మి ఉంటుంది కదా సింహాసనంలో, ఆవిడనో కొలుచుకుని వాళ్ళు కనీసం ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకుంటారు, పిండి వంటలు. కొంతమందికి అయితే 3, 5, 7, 9 ఏదో ఒకటి చేసుకుంటారు. మాకైతే 9 రకాల పిండి వంటలు చేసుకుంటాం. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు 9 రకాల పిండి వంటలు చేసుకుంటారు, తర్వాత చేయరు. అయితే మాకైతే మా అత్తవారి ఆనవాయితీ ప్రకారం 9 రకాలు చేసుకుంటాం. ఆయన ఉంచుకుంటాం ముత్తైదుకి. తర్వాత ముత్తైదుకి అవకాశం పట్టించి భోజనం అది పెట్టి చీర జాకెట్ పెట్టుకుని చేసుకుంటాం చాలా మటుగా. తర్వాత ఏమంటే బొమ్మను కూడా చేస్తాం, అలంకరిస్తాం. మీకు ఆనవాయితీ ఏంటమ్మా? మాకు అంటే బొమ్మను చేస్తాం, బొమ్మను చేసి అలంకరించి ఒక్క అమ్మవారు సాక్షాత్ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే ఉంటుంది. ఆ అనుగ్రహం ఆ తల్లి మాకు ఇచ్చింది, అంతే. మా చేతిలో ఏం లేదు. తర్వాత సాయంత్రం పేరెంటం పెట్టుకుంటాము. ఇంచుమించు 100 మంది దాకా వస్తారు, 100 మంది పైన మాకు పేరెంట్. అయితే ఒకటి పేరెంటాలంటే అమ్మవారికి హారతి ఇస్తామండి. సాయంత్రం సంధ్య వేళ హారతి ఇచ్చేటప్పటికి ఎంతమంది ముత్తైదులకు మనం వాయినాలు ఇచ్చుకుంటే అంత అమ్మవారు సంతోషిస్తుంది.
అందుకని ఇచ్చుకుంటాం. అంటే ఆవిడ అనుగ్రహం కోసం. అనుగ్రహానే కాదు, మనకి కూడా చాలా సరదా ముందు ఏంటంటే అందరూ వస్తుందంటే మనకి సరదాయి కదా, మన అస్తమాట ఎవరిని పిలిచి ఇవ్వలేం కదా. అంటే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇలాంటివి, మనం ఎవరికైనా అయినా వాళ్ళతో గుర్తునే ఎవరేమో. అవును, అంటే మన వాళ్ళ పూర్వీకులు ఏంటంటే ఇలా నోములు వ్రతాలు సందర్భంగా అయితే ఒక పిలుచుకుని భోజనం పెట్టుకోవడం అని, పిలుచుకుని పసుపు కుంకాలు తాంబూలం వస్త్రం అలా ఇవ్వడం అని అలా మనం అలా అలవాటు చేశారు. అంటే ఒక సందర్భం అలా చేసిన వాళ్ళు ఏంటంటే మన అనేది అదే ఇవేమి లేకపోతే మనం ఏం చేయగలమా? ఎవరు ఎక్కడికి వెళ్ళరు, మనం ఎక్కడికి వెళ్ళం. ఈ విషయాలు వింటే మేము పూజ చేసుకోవాలి, మేము ఎంతో సౌభాగ్యంగా సిరి సంపదలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారమ్మా. తప్పకుండా తప్పకుండా. అదే అంటే మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట కూడా పాడతారని మా ఆశ, మా ప్రేక్షకుల ఆశ కూడా. అలాగే తప్పకుండా. బందాలు మహాలకుమి ನಮ್ಮ ಮನಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಬಂದಾಳು ಮಹಾಲಕುಮಿ ನಮ್ಮ ಮನಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಬಂದಾಳು ನಮ್ಮ ನಿಂದಾಳು ಗೃಹದಲ್ಲಿ ನಂದ ಕಂದನ ರಾಣಿಯಿಂದೀರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಾಳು ಮಹಾಲಕುಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಹೆಜ್ಜೆ ಮೇಲೆ ಹೆಜ್ಜೆ ನಿಕ್ಕುತ್ತಾ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ ಗಲ್ಲು ಗಲ್ಲೂರೆನ್ನುತ್ತಾ ಮೂಜಾಗ ಮೋಹಿಸುತ್ತ ಮುರಹಾರಣ ರಾಣಿ ಮೂಜಾಗ ಮೋಹಿಸುತ್ತ ಮುರಹಾರಣ ರಾಣಿ ಸಂಪತ್ತು ಕೊಡಲಿಕ್ಕೆ ವೆಂಕಟೇಶನ ಸಹಿತ ಬಂದಾಳು ಮಹಾಲಕುಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಮಾಸ ಶ್ರಾವಣ ಶುಕ್ರವಾರನ ಪೌರ್ಣಮಿ ದಿನ ಮುನ್ನ ಭೂಸೂರರೆಲ್ಲ ಕೂಡಿ ಸಾಸಿರ ನಾಮ ಪಾಡಿ ಬಂದಾಳು ಮಹಾಲಕುಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ. మీ పేరు? ఉషారాణి అండి. మీ వారి పేరు? రవిబాబు. రవిబాబు ఏం చేస్తుంటారండి? అర్చకులండి. అర్చకులా? మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. మీరు కూడా శ్రావణ మాసం అంతా కూడా ఇలాగే పూజలు అవి చేసుకుంటుంటారా? చేస్తామండి. చేసుకుంటూ ఉంటారా? పిల్లలు ఎంతమంది అన్నారు? 2 బాబులండి. 2 బాబులే. ఏం చేస్తుంటారండి? పెద్ద బాబు భీమవరం వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తున్నాడండి. చిన్న బాబు ఇక్కడే సత్యనారాయణ స్వామి గుడిలో చేస్తాడండి. ఇద్దరు అమ్మవారి అయ్యవారి సేవలో ఉన్నారంటారు. చాలా ఆనందకరం అమ్మ అది. సరే అమ్మ, చాలా మీరేమన్నా పాట పాడతారా? చిన్న ఒక్కసారి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగరండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. భక్తియుక్తులను సగు భారతీమూర్తి, శక్తియుక్తులను సగు పార్వతీమూర్తి, అష్ట సంపదల సగు శ్రీ సతీమూర్తి, ముమ్మూర్తులకు మూలమీ దివ్య కీర్తి. కళలేని కన్నులకు కనిపించదండి, కళ
కొరత ఎరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ముత్తైదువుల పసుపు కుంకుమలు సాక్షి, పారాణి పాదాల అందియల సాక్షి, పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి, నిత్యమంగళమిచ్చు నట్టిల్లు సాక్షి. అటువంటి ఇల్లే కోవెలగా ఎంచి కొలువు తీరు మా తల్లి కానాక్షి వచ్చి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. చాలా చక్కగా పాడారమ్మా. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జానకి. మీ వారి పేరు? బాపిరాజు గారు. బాపిరాజు గారు. ఏం చేస్తుంటారు మీ వారు? బిఎస్ఎన్ఎల్ చేస్తారు. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఒక బాబు అండి. ఒక బాబా. పెళ్ళి అయిందండి? ఇంకా లేదండి. ఇంకా లేదా? మీరు కూడా ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసం ఇలాగే చేసుకుంటారు? అవునండి, ఇలా చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతానికి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటాం, తాంబూలం అది ఇచ్చుకుంటాం. ఇలాగండి. అంటే మాకు కలిసి అనుమతి లేదు, మామూలుగా అమ్మవారి విగ్రహానికే పూజ చేసుకుంటాం. విగ్రహం పెడతారా? చిన్నది వెండి విగ్రహం. అలా మాకు కలిసి అనుమతి, అందుకని అనుమతి అలా బట్టి చేసుకుంటాం. చేసుకోవాలి. మిగతావన్నీ మామూలే. అది 3 రకాలు 5 రకాలు మన శక్తిని బట్టి, ఓపికని బట్టి. అంటే 9 రకాలు చెయ్యాలండి. పెళ్ళైన కొత్తలో అలా చేయిస్తారు. చేయిస్తారు. ఓపికన్నంత కాలం చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే కనీసం 3 రకాలు. అంటే ఇన్ని రకాలే చేయాలని ఆనవాయితీ అన్న ఉంటుందమ్మా? అసలు 9 రకాలు చేస్తారండి. అది చాలా మంది చేసేవారు. అదే మరి ఉన్న కొద్దీ కొంచెం చేయలేకపోతే 5, 3 మాత్రం ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా 5. బాణి నా పేరు. మీ వారి పేరండి? సాయి వెంకట్రావు. ఏం చేస్తుంటారు? ఆయన పౌరహిత్యం. గుడిలో ఉంటారు, దుర్గగుడిలో దుర్గగుడిలో ఉంటారు. అమ్మవారి సేవలో ఉంటుంటారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు. అమ్మవారు ఉన్నారు. మీరు కూడా? అందరూ నా పిల్లలే. ఈ మాట అసలు అమ్మవారు కూడా నా పిల్లలు లాంటిదే. అమ్మవారి పిల్లన్నారు సరిపోతే అమ్మవారికి అది. అందుకోసమనే వరలక్ష్మి వ్రతానికి 9 రకాలు చేసుకుని అన్నీ పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు అంటే అమ్మగారు అనవైతీయా లేకపోతే అత్తయ్య? మా అమ్మగారికి కలిసాని ఏది లేదు, ఫోటోకే చేసుకునేవారు. మా అత్తగారి ఇంట్లోనే కలిసి పెట్టుకుంటాం. 9 రకాలు చేసుకుని ఇలా ముత్తైదులంది పిలుచుకుని తాంబూలాలు తీసుకుని చేసుకుంటాం. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కామేశ్వరి. మీ వారి పేరు? శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారు? మీకు ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరు. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. ఓకే. 2 పిల్లలు అంటే పాప బాబా లేకపోతే? బాబు పాప. బాబు పాప. ఏం చేస్తుంటారు పిల్లలు? పిల్లాడు జాబ్ చేస్తున్నాడు, పెళ్ళి. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది ఇద్దరికి కూడా. మీరు పూజా విధానం కూడా ఇలాగే చేసుకుంటారా లేకపోతే ప్రత్యేకత ఏమన్నా ఉందా అమ్మా? అంటే ఆనవాయితీ కానీ అదేమన్నా? అత్తగారు ఆనవాయితీ ప్రకారంగా చేస్తాం. అత్తగారు ఆనవాయితీ ప్రకారం. ఎన్ని రకాల నైవేద్యం పెడతారు మీరు? అలానేం లేదు, 3 రకాలు 5 రకాలు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి లక్ష్మీదేవి కలిపి అమ్మవారిలా ఉన్నారు మీరు. మీ వారి పేరు? వెంకటేశ్వర. ఏం చేస్తుంటారండి? జీడిపిక్కల బిజినెస్. జీడిపప్పు పిక్కలు. అయినా పప్పు మాకు ఇస్తారు కదా, మేము పప్పు అనుకున్నాం. సరే. ఎంతమంది అండి పిల్లలు? 2 బాబులు. బాబులు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఏమో ఎంఎస్ అమెరికాలో చేస్తున్నాడు, చిన్న బాబు బీటెక్ 3rd ఇయర్,
ఎక్కడ చదువుతున్నాడు బాబు? చెన్నైలో చదువుతున్నాడు. మీరు కూడా ప్రతి ఏడాది అంటే శ్రావణ మాసం అని కాకుండా ఇంకా కార్తీక మాసం అవనివ్వండి, మిగతా పండుగలు అది కూడా ఏ విధంగా చేసుకుంటారు? కార్తీక మాసం బాగా చేస్తారండి. మా వారు బాగా ఎక్కువ చేస్తారు పూజలు అవి, నాకన్నా ఆయనే బాగా చేస్తారు. మీరు మరి లక్ష్మీదేవి పూజ? లక్ష్మీదేవి పూజ నేనే చేస్తాను. ఏ మరి అంటే ఆయన శివభక్తులండి. మీరు అమ్మవారి భక్తులు సరిపోతుంది. అలా పర్వాలేదమ్మా, అలా అడ్జస్ట్మెంట్ అవుదాం. శివపార్వతులు అన్నా కూడా ఒకటే కదా. చాలా బాగా చెప్తారు. అంటే మీకు కూడా ఆనవాయితీ ఏమన్నా ఉందా? ఆనవాయితీ అంటే మా అత్తగారు వాళ్ళు పట్టి చేసుకుంటున్నాం. మా అమ్మగారు వాళ్ళకి ఏమీ లేదు. మా అత్తగారి గురించి నేను వచ్చాకే చేస్తున్నానండి. అంటే కలిసి పెడతారా లేదా అమ్మవారు కలిసి పెడతాం? కలిసి పెడతాం. అంటే మీరు ప్రత్యేకమైన వంటని ఏమన్నా పెట్టుకుంటారా నైవేద్యం? అంటే నైవేద్యం మాలో 9 రకాలు చేస్తాం. పులిహార, బూర్లు, గారెలు అవన్నీ చేస్తామండి. మీ పేరు? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. వారి పేరు? మణికంఠ. మణికంఠ. ఏం చేస్తుంటారు? ఆయన హెచ్పి గ్యాస్ కంపెనీలో చేస్తారు. పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలండి. ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు ప్లే స్కూల్. ప్లే స్కూల్, ఫస్ట్ క్లాస్. సరే, అంటే నువ్వు కాలేజ్ అమ్మాయిలా కనిపించావు నాకు, అందుకని అడిగాను. నువ్వు కూడా ప్రతి ఏడాది కూడా ఇలాగే పూజ చేసుకుంటావా? అంటే మాకు పూజ ఏమీ లేదు, మా అత్తయ్య గారు వాళ్ళకి ఆనవాయితీ లేదు. ఇలా ఎవరైనా చేసుకుంటే వెళ్ళడం మాత్రం నాకు ఇష్టం. అన్ని చూడడం, నగలేసుకొని వెళ్ళడం. చాలా అందంగా ముస్తాబాయి, అందుకే అడుగుతాను. థ్యాంక్ యూ. నాకు అలా పూజ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మా ఆయనాలు తీసుకోవడం చేస్తుంటాం. మాకు ఆనవాయితీ లేదు పెద్దగా, ఎవరు చేసుకోరు మా ఫ్యామిలీలో. మా అమ్మగారు ఒకటేనా ఇంకా ఏవైనా పండుగ? లేదు, వరలక్ష్మి వ్రతం ఒక్కటే మాకు ఆనవాయితీ లేదు. కార్తీక మాసం నోములు అవన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటే మాకు లేదు. వినాయక చవితి, మరి దీపావళి? వినాయక చవితి, దీపావళి అన్ని పండుగలు ఉన్నాయి, కానీ వరలక్ష్మి వ్రతం ఒక్కటే మాకు ఆనవాయితీ లేదని చేసుకోరు. మా అత్తగారు వాళ్ళు చెయ్యరు వాళ్ళు. అందుకని ఎవరైనా పిలిస్తే మాత్రం నేను ఆయనను తీసుకోవడానికి వెళ్తాను. ఓకే భవానీ గారు, అందరితో చాలా చక్కగా మాట్లాడించారు. మీరు అంటే అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు కదా, మీరు ఎన్నింటికి లేచారు? తెల్లవారుజాము 4కి లేచానండి. ఎంతసేపు పట్టిందండి అమ్మవారిని అలా అలంకరించడానికి మీకు? 2-3 అవర్స్ పట్టిందండి. 2-3 అవర్స్ పట్టింది. అంటే ఎలా, అంటే అమ్మవారిని దేంతో మీరు అలంకరించారు అనేది చెప్పగలరా మా ప్రేక్షకులకి? కొబ్బరికాయకి బొమ్మను చేసి పెట్టామండి, పిండితో తయారు చేసి పెట్టాము, చీర అది కట్టామండి. మాకు అది ఆనవాయితీ అండి. అది ఆనవాయితీ. అంటే మీ వారు కూడా మీకు సహకరిస్తారా? చాలా బాగా చేస్తారు అలంకరించడంలో. అది కూడా అలంకరించడానికి ఆయన చేస్తారు, ఆయన లేకపోతే నేను చేయలేను. చేయలేరు. సరే అమ్మా, అయితే మీరు అంటే బీసీఎన్ ఛానల్ చూస్తుంటారమ్మా? చూస్తామండి. అంటే ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తారు? లీడరు, తర్వాత సినిమాలు అవి బాగుంటాయి, న్యూస్ అవి మనకి తెలియనివి కూడా ఏం జరుగుతున్నాయి అవి బాగా చెప్తారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు బాగుంటున్నాయండి ప్రోగ్రామ్స్ అన్ని. పని అయిపోయాక ఇంకా బీసీఎన్ ఛానల్ చూస్తామండి. అయితే మా బీసీఎన్ ఛానల్ అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు. అయితే థ్యాంక్ యూ అండి. సరే అమ్మా, అయితే అమ్మవారి గురించి కానీ అంతా చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఇప్పుడు పూజా విధానం ఒకసారి చూద్దామా? రండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి
నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవు అభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అని మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను మా భీమ్ ఛానల్ తరఫు నుంచి మీకు ఒక అందమైన పట్టు చీరండి. థ్యాంక్ యూ అండి. అంతేకాదండి కాంచీపురం వరమహాలక్ష్మి తరపు నుంచి కూడా 2000 రూపాయలు గిఫ్ట్ వోచర్ కూడా. థ్యాంక్ యూ అండి. మనం ప్రతి పండగకి కానీ ప్రతి శుభకార్యానికి కానీ ఎంతో అందంగా పట్టు చీరలు కట్టుకుని ముస్తాబైపోతాం కదా. అలాంటి అందమైన పట్టు చీరలు దొరికే ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరలను కంచి ధరలకే అందిస్తూ మార్కెట్లో మరెక్కడా లేని విధంగా తక్కువ ధరలకు అందించే ఏకైక షోరూమ్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అండి. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేయించి ఏకైక ఒరిజినల్ బ్రాండ్స్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మార్కెట్లో మరెక్కడా దొరకదండి మనకి, ఇక్కడ దొరికే రేట్ అది కూడా. మీరు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క నాణ్యతను కానీ రేటును కానీ ఎవ్వరు కూడా మ్యాచ్ చేయలేరండి. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం. సరే అయితే భవాని గారు, మీ పట్టు చీర ఎలా ఉందో చూసేద్దామా మరి?
అమ్మ ఎలా ఉంది పట్టు చీర? చాలా బాగుందండి. ఒకసారి మీకు కూడా అలంకరించి చూద్దాం. ఎలా ఉంది పట్టు చీర? చాలా బాగుందండి. మీరు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్తారండి? వెళ్తామండి. ఎలా ఉందమ్మా మీకు మా బీసీఎన్ ఛానల్తో పార్టిసిపేట్ చేసినందుకు? చాలా బాగుందండి. ఆ శ్రావణ మాసం తర్వాత మీరు రావడం, పూజది దగ్గరుండి చేయించడం చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. చూశారు కదా, మరి ఈరోజు మనం భవానీ గారి ఇంట్లో శ్రావణ లక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నారో మరలా రేపు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.